चंपक कुसेसय पाटलाना गन्धादिवाससुरभिस्मिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्य वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्यां स्नाता प्रपूतमनसस्मृतिवत्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् रम्माग्रहण्यवितौ कलभाषिणीनां वीणानिनादकलतामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादधि विमन्थन मञ्जुघोषः सद्ब्रह्मचारि मुखनिर्गतमन्त्रपाठः प्राबोधिकीमपि करोति तवाद्य सेवां प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसु मनोहर पुष्करिण्यां किञ्चिद्विकास कमलोद्गत भृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भवं परिरक्षणार्थम् आर्भावतीर्न जनताखिलतापहारिन् प्रत्यक्ष दैवत विभो तव सुप्रभातम् जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनीं प्रातर्नित्यं पठेद्यस्तः स सूर्यस्य दयां भजेत् रामा रामा ఈ భగవంతుడు సమస్తమైన సృష్టిని చేసి కొండలు, నదులు, గుట్టలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, వీటితో కూడిన మైదానాలు, పీఠభూములు, ఎడారులు, ఎంత వైవిధ్య సంభరితమైన సృష్టి ఇది. ఇలాంటి సృష్టి ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. ఇది ఎలా సాధ్యం? ఈవేళ మానవుడు ఏదైనా ఒక వస్తువును రూపకల్పన చెయ్యాలి అంటే అంతకు పూర్వం ఏర్పాటు చేసిన వస్తువు ఆధారంగా చేసుకుని ఏదో ఈ బల్ల గుండ్రంగా ఉంది, ఇలా వద్దు దీర్ఘచతురస్రంగా చేసుకుందాం, ఇది నలుచదరంగా ఉంది, గుండ్రంగా ఈ బల్ల ఉంటే బాగుంటుంది అని మనం ఆ నిర్మాణం చేసే వ్యక్తితో చెప్పి సంప్రదించి ఇద్దరూ కలిసి అవగాహనకు వచ్చి ఒకటి సిద్ధం చేసుకోవచ్చు. కానీ మొట్టమొదట సృష్టి జరిగినప్పుడు సృష్టికర్త అయిన భగవంతుడికి అంతకు పూర్వం సిద్ధంగా ఉన్న నమూనా ఎక్కడైనా ఉన్నదా? లేదే. ఏ విధమైన నమూనాతో నిమిత్తం లేకుండా అఖండమైన, అద్భుతమైన, వైవిధ్య సంభరితమైన ఈ సువిశాలమైన అనంతమైన సృష్టిని చేశాడు పరమాత్మ. చేసి ఏం చేశాడు? అలా చెయ్యడానికి ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ తాను కంటికి కనిపించకుండా అదిగానే అనిపించే రూపంతో అందులో దాగి ఉన్నాడు. ఈ మాటని ఉపనిషత్తులు చక్కగా వివరించాయి. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ విశాల విశ్వాన్ని రూపకల్పన చేసి పరమాత్మ ఏం చేశాడట? అందులో ప్రవేశించాడట. ఒక ఇల్లు కట్టుకున్న మానవుడు ఆ ఇంటిలో ప్రవేశించగలడు. కానీ ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించిన ఇటుకలోనూ, సున్నంలోనూ, సిమెంటులోనూ తాను ప్రవేశించలేడు. ఇంటిలో ప్రవేశించగలడు తప్ప. ఒక గడియారాన్ని కనిపెట్టిన మానవుడు గడియారంలో తాను దూరి ఉండలేడు. ఒక టెలివిజన్ని తయారు చేసిన మానవుడు ఆ టెలివిజన్లో తాను చేరి ఉండలేడు. కానీ సమస్తమైన, అఖండమైన, వైవిధ్య సంభరితమైన ఇంత సువిశాలమైన సృష్టిని చేసిన పరమాత్మ మాత్రం సృష్టిలోని ప్రతి అణువులోనూ తాను దాగి ఉన్నాడు, అందులో దూరి ఉన్నాడు, అందులో చేరి ఉన్నాడు. తానుగా కనిపించకుండా సృష్టిగానే కనిపించేటట్లున్నాడు. అందువల్లనే దివ్యమైన పరమాత్మ యొక్క వైభవాన్ని మనకు తెలియచేసే విష్ణు సహస్ర నామ స్తోత్రంలో మొట్టమొదటి నామం విశ్వం, రెండవ నామం విష్ణు. విశ్వమే విష్ణువు అంటే విశ్వములోని ప్రతి అణువు విష్ణువుతో కూడి ఉన్నదే కానీ విష్ణువు కన్నా భిన్నమైనది కాదు. విశ్వంలోని ప్రతి అణువు విష్ణువు ఎలా అవుతుందో మిగిలిన 998 నామాలలోనూ వ్యాస మహర్షి మనవి చేశాడన్నమాట.
అందువల్ల విశ్వమే విష్ణువుగా ఉన్నప్పుడు, విష్ణువే విశ్వము యొక్క రూపాన్ని పొందినప్పుడు ఆ రూపంలో నుంచి తన రూపాన్ని మరుగుపరుచుకుని కనపడుతున్న ఆ రూపంగానే కొండగానే, గుట్టగానే, నదిగానే, లోయగానే ఉన్నాడు. అందుకని త్యాగరాజస్వామి చీమలో దోమలో దాగి ఉన్నవాడు భగవంతుడు అన్నాడు. కొందరు ప్రవక్తలు మహనీయులు చీమలో దోమలో కాదు, చీమగా దోమగా కూడా ఆ స్వామే ఉన్నాడు. చీమ రూపాన్ని తానే ధరించాడు, దోమ రూపాన్ని తానే ధరించాడు. దోమగానే కనిపిస్తున్నాడు కానీ పరమాత్మగా కనిపించడం లేదు, చీమగానే కనిపిస్తున్నాడు కానీ స్వామిగా కనిపించడం లేదు. ఇలా తన రూపాన్ని మరుగుపుచ్చుకుని ఆ రూపంతో మాత్రమే కనిపిస్తాడు. ఇలా మరుగు పరమాత్మ యొక్క విధానం. పరోక్ష ప్రియా ఇవహి దేవాహ అని చెప్పారు మన పెద్దలు. దేవతలు ప్రత్యక్షంగా ఏది తెలియచేయరట, ఏదైనా పరోక్షమైన విధానాన్ని మాత్రమే అనుసరిస్తారు. పరోక్షమైన విధానాన్ని అనుసరించడం దేవతలకు చాలా ప్రీతిపాత్రమైన విషయం అన్నమాట. అందుకోసం వాళ్ళు పరోక్ష మార్గాన్ని అనుసరించి కథ నడుపుతూ ఉంటారు. ఇలా పరోక్ష మార్గాన్ని అనుసరించి సృష్టి కథను నడపదలుచుకున్న సృష్టికర్త అయిన పరమాత్మ ఏం చేశాడు? అనంతమైన సువిశాలమైన వైవిధ్య సంభరితమైన ఒకానొక సృష్టిని సిద్ధం చేసి తానే దాన్ని నిర్మించి ఆ సృష్టిలోని ప్రతి అణువులోనూ తాను దాగి ఉన్నాడు, తాను దూరి ఉన్నాడు, తాను చేరి ఉన్నాడు. తన నామం కానీ తన రూపం కానీ అక్కడ కనిపించే అవకాశం లేదు. నామరూపాలు తనవిగా కనిపించవు, కానీ కనపడుతున్న నామరూపాలలో దాగి ఉన్న తత్వం మాత్రం అది ఒక్కటే. ఆ తత్వం తనదే. ఆ తత్వానికే మన పెద్దలు పెట్టిన పేరు అంతర్యామి తత్వము. అంతటా ఈ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు కాబట్టి ఆయన్ని సర్వాంతర్యామి అని కూడా అన్నారు. ఈ అంతర్యామి తత్వం ఇది కూడా సామాన్యులకు అర్థమయ్యేది కాదు. కంటికి కనిపించే రూపాన్ని చూస్తాం, కానీ మనం కంటికి కనిపించకుండా మనస్సుకు మాత్రమే గోచరించగల దైవ సంబంధమైన ఒక దివ్య తత్వాన్ని మామూలు మానవులం గుర్తించలేము. కనపడుతున్న ప్రతి దాంట్లోనూ పరమాత్మనే గుర్తించిన ప్రహ్లాదుడు మనకు తెలుసు. పరమాత్మ కాక కనపడుతున్న వస్తువులను మాత్రమే చూచిన హిరణ్యకశ్యపుడు ఆ కథలోనే కనిపిస్తాడు. హిరణ్యకశ్యపుడికి స్తంభం స్తంభంగా కనపడింది. స్తంభాన్ని బ్రద్దలు చేస్తే సిమెంటు, ఇటుక, సున్నం లాంటివి వస్తాయి అని అనిపించింది. కానీ ఆ సిమెంటులో, ఆ ఇటుకలో, ఆ సున్నంలో, ప్రత్యణువులోనూ ఉన్నది పరమాత్మేనని, ఇవన్నీ కలిసి స్తంభ రూపాన్ని పొందినప్పుడు స్తంభరూపంగా ఉన్నది కూడా స్వామేనని, ఈ స్తంభాలు ఆధారంగా ఉన్న సౌధ రూపంలో ఉన్నది ఆ స్వామేనని, ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తున్న తన తండ్రి ఆ స్వామికి సంకేతమేనని, ఆ తండ్రి వేసే ప్రశ్న కూడా పరమాత్మేనని, పరమాత్మ కానిది మరొక్కటి లేదని, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అనగలిగాడు ప్రహ్లాదుడు. అంటే ఈ అంతర్యామి రూపం అణువణువున నిండి ఉన్నది అన్న తత్వాన్ని గుర్తించడానికి ప్రహ్లాదుని స్థాయిలో ఉన్న, ఆ స్థాయి కలిగిన అటువంటి జ్ఞానభక్తులైన వారికి మాత్రమే సాధ్యం తప్ప సామాన్యులకు అందుబాటులో ఉండే అంశం కాదిది. అందువల్ల ఈ అంతర్యామి రూపం కూడా మనకు తెలిసేది కాదు. అది కేవలం జ్ఞాన మార్గం ద్వారానే సాధ్యమయ్యే విషయం. ఇక ఐదవది అర్చారూపం. అర్చారూపము అంటే ఈనాడు దేవాలయాలలో, ప్రార్థనా మందిరాలలో మనం ఆరాధనలు చేసుకోవడానికి, సమర్చనలు చేసుకోవడానికి, పూజలు నిర్వహించుకోవడానికి అనువుగా విగ్రహ రూపంలో, ప్రతిమ రూపంలో మనకు అందుబాటులోకి వచ్చిన దైవ సంబంధమైన ఒకానొక దివ్య శక్తి. విశేషమైన గ్రహణ శక్తి చేత పాంచభౌతికమైన పంచభూతాలకు సంబంధించిన సృష్టిలోని శక్తిని తనలో గ్రహించి ఒక రూపంలో మనకు ఎదురుగా కనపడేది విగ్రహం. ఆ విగ్రహం ఆలయాలలో దాగి ఉంటుంది. అది అర్చారూపం. మనం అర్చనలు చేసుకోవడానికి మనకు అందుబాటులోకి వచ్చిన రూపం. ఇలా మొదటి 2 రూపాలు పర వ్యూహ రూపాలైతే చివరి 2 రూపాలు అంతర్యామి అర్చారూపాలు. ఆ 2 రూపాలకు ఈ 2 రూపాలకు మధ్యలో ఉన్న రూపం విభవ రూపం. విభవము అంటే వైభవోపేతమైనది, భవము అంటే పుట్టుక, విభవము అంటే పుట్టుక లేనిది. పుట్టుక లేని పరమాత్మ చాలాసార్లు పుట్టినట్టుగా కనిపిస్తాడు. అజాయమానో బహుధా విజాయతే అన్నారు మన పెద్దలు. పుట్టుకే లేనివాడు ఎన్నిసార్లైనా పుట్టినట్లు కనిపిస్తాడు. పోతన్న గారు భాగవతంలో ఈ విశేషాలను చాలా మనవి చేశారు. ఆ పుట్టుక లేని పరమాత్మ పుట్టినట్లుగా కనిపించడం అవతారం, దిగి రావడం. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద గోవిందాశ్రిత గోకుల బృంద
ఈరోజు సత్యము సర్వశ్రేయము, అది లేనిచో సర్వధర్మములు వ్యర్థములు అనేటువంటి ఆర్యోక్తి ఉన్నది. సత్యం వద ధర్మం చెర అనేటువంటి వేదవాక్యం ఉన్నది. ఒక ప్రభువు శాసనంలాగా సత్యాన్నే పలుకు, అసత్యాన్ని మాట్లాడవద్దు అని మనకి వేదం శాసిస్తూ ఉన్నది, ఘోష పెడుతూ ఉన్నది. ప్రభువులాగా శాసించి నువ్వు సత్యాన్నే పలకాలని గట్టిగా చెప్తున్నది. కానీ మన తెలుగు కవుల మాటల్లో ఆ సత్యాన్ని పలకాలి అనేటువంటి ప్రభుశాసనం లాంటి మాటను కాంతా సంహితమైనటువంటి ఉపదేశంతో హాస్య చమత్కారాలతో జోడించి చెప్పినటువంటి ఒక చాటు పద్యం మీ ముందు ఈరోజు వినిపిస్తున్నాను. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని, అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్నా ఘన సంపన్న. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని,
అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్నా ఘన సంపన్న. ఈ పద్యంలో ఘన సంపన్న అనేటువంటి సంబోధన శబ్దం చక్కగా పరిశీలింపదగి ఉన్నది. ఘన సంపన్నుడమైనటువంటి మహాసంపదలలో శ్రీమంతుడమైనటువంటి ఓ చక్కటి ప్రియమైనటువంటి మానవుడా, ఏం జరిగిందంటే కథ వినవయ్యానంటూ ఒక ఆయన పలికి బొంకాడు, ఆడి తప్పాడు. అంటే ఒక మాట పలికి నేను పలకలేదన్నాడు. అటువంటి ఆయన పట్టుకొని ఇంకొక ఆయన లోక వ్యవహారంలో కోపం వచ్చినప్పుడు తిడుతుంటారు కదా, ఆ తిట్లలో భయంకరమైనటువంటి తిట్టు గాడిద కొడక అని తిట్టాడిట. ఎందువల్ల? నువ్వు ఆడిన మాట తప్పావు, నువ్వు గాడిద కొడకవి అని చెప్పని గాడిద కొడుక అని తిట్టాడట. తిట్టేటప్పటికీ ఆ తిట్టించుకున్నటువంటి వాడికి రోషం వచ్చిందో లేదో మనకు పద్యంలో కనపడదు, కానీ ఆ పక్కన గడ్డి మేస్తున్నటువంటి గాడిద మాత్రం చాలా భయంకరంగా ఏడవటం మొదలుపెట్టిందిట. ఏమిటే గాడిద, నువ్వెందుకు అనవసరంగా గడ్డి మేస్తూ ఇంత ఏడుస్తున్నావు అని అంటే, ఆ ఆడి తప్పినటువంటి వాడు గాడిద కొడక అని అన్నాడు ఆయన, నాకు కొడుకుగా పుట్టడానికి పనికొస్తాడా? నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఆడి తప్పినవాడు నాకు కొడుకుగా పుట్టడానికి వీల్లేదు, కొడుకు అవ్వటానికి అవకాశమే లేదు. నాకు పుట్టినటువంటి వాడు ఆడి తప్పడు అని చెప్పని ఆ గాడిద మనస్సులో ఎంతగానో భావోద్రేకాన్ని చెంది భయంకరంగా ఏడ్చిందిట. ఇది ఈ పద్యం యొక్క తాత్పర్యం. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని, అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ కదన్నా. అంటే మరి ఆడి తప్పినవాడు గాడిదకు పుట్టడానికే పనికిరాడు అని అంటే, సమాజంలో పొద్దున్నే లేచి రాత్రి పడుకునేటువంటి వరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని బొంకులు మనం మాట్లాడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆ విధంగా బొంకులు పలకకుండా సత్యాన్నే పలకాలి. సత్యాన్ని పలికితేనే వాడు మనిషి పుట్టుక చెందినటువంటి వాడవుతాడు, మానవుడవుతాడు. అలా కాకుండా అబద్ధాలు పలికేటువంటి వాడు, ఆడి తప్పేటువంటి వాడైతే గాడిదకు పుట్టడానికే పనికిరాడు అంటే ఇక మానవుడికి పుట్టడానికి ఎలా పనికొస్తాడు? ఇలా విచిత్రమైనటువంటి వ్యంగ్యోక్తితో ఒక నిషేధాన్ని చెప్పి దానివలన ఇది ఉచితము అనేటువంటి ఒక వాచ్యార్థాన్ని, లక్ష్యార్థంతో చక్కటి వాచ్యార్థాన్ని ఇచ్చినటువంటి పద్యం ఈ పద్యం. ఇటువంటి పద్యాన్ని మనం అందరం ఒక్కసారి స్మరణకు తెచ్చుకుంటే ఆ కవి ఎంత గొప్పవాడు, ఆ కవి తెలుగులో చెప్పినటువంటి ఆ పదాలు ఎంత శక్తివంతాలు, ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకు ఎంత ప్రేమ ఈ తెలుగు మీద కలగాలో, ఈ తెలుగు వల్ల ఎంతగా మనకు ప్రయోజనం చేకూరుతుందో మీరు గ్రహించే ఉంటారు కదా. కాబట్టి మనం అందరం కూడా పొద్దున్నే లేచి రాత్రి పడుకునే వరకు కూడా సత్యాన్నే పలికి ఆ సత్యహరిచంద్రుడికి ప్రతిరూపం అవుతాం. అయితే బాధలు అనేటువంటివి ఉంటాయి, కానీ సత్యమే ఎప్పుడు గెలుస్తుంది, సత్యమే స్వర్గానికి దారితీస్తుంది. సత్యం యొక్క స్వరూపమే పరమధర్మము. ధర్మాలలో కన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం సత్యాన్ని పలకటమే. కనుక ఆ సత్యాన్ని పలుకుదామనేటువంటి ప్రతిజ్ఞ ఈరోజు మనం చేసి ఈ పద్యం విన్నందువల్ల ఆనందాన్ని పొందుదాం. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోటి
భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య